రేపటి నుంచి మరింత కట్టుదిట్టంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీని ప్రకారం ఇసుకను తరలించే వాహనాలను ముందుగానే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. స్టాక్ పాయింట్లు ఉన్న మండలాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ముందుగా ఇసుకను బుక్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుకను లోడ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం డెంకాడ కొత్తవలస వద్ద ఇసుక లేదని, బొబ్బిలిలో మాత్రం సుమారు 50,330 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని అన్నారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని, ఇతర జిల్లాలకు ఇవ్వడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 180042566014కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రేపటి నుంచి చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, వాహనాలను తనిఖీ చేస్తామని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ స్లిప్, బుకింగ్ స్లిప్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు జూలై 8వ తారీఖున ఇసుకను ఉచితంగా ఇమ్మని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం మేము వెంటనే డిస్టిక్ లెవెల్ కమిటీ శాండ్ కమిటీ మీటింగ్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ప్రకారం కూడా మనకి అప్పటికి జూలై 8వ తారీఖు మన దగ్గర మన జిల్లాలో రీచ్లు అయితే లేవు. ఓన్లీ డిపోలు మాత్రం స్టాక్ పాయింట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. అవి 3 స్టాక్ పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటి బొబ్బుల్లో, 2 కొత్త వలసలో, 3 డెంకాల్లో. బొబ్బుల్లో 72,000 మెట్రిక్ టన్నులు, కొత్త వలసలో 12,000 మెట్రిక్ టన్నులు, డెంకాల్లో 9,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇప్పటి వరకు మనం దాన్ని మనం కన్వెన్స్ ఛార్జెస్ కింద మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మెట్రిక్ టన్నుకి 605 రూపాయలని నిర్ణయించడం జరిగింది మన జిల్లా వరకు. దాని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 43,704 మెట్రిక్ టన్నులు మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. కొత్త వలసలో ఉన్న 12,000 కానీ, డెంకాల్లో ఉన్న 9,000 కానీ, ఇక్కడ మిగతా 22,000 బొబ్బులి స్టాక్ పాయింట్ ఉంది. కానీ మనం ఇప్పటి వరకు 43,704 మెట్రిక్ టన్నులను మనం ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. కానీ మన జిల్లాలో 90,000 మెట్రిక్ టన్నులు ఉంది. అందులో 40,000 మెట్రిక్ టన్నులు కూడా మేము ఆల్రెడీ ఉచితంగా ప్రజలకు సరఫరా చేయడం జరిగింది. ఇంకా మన దగ్గర 50,323 మెట్రిక్ టన్నులు మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ప్రజలు ఉచిత ఇసుక గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. 0 to 8 కిలోమీటర్స్ వరకు మెట్రిక్ టన్నుకి 355 రూపాయలు. 9వ కిలోమీటర్ నుండి మీరు 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత దూరం తీసుకెళ్ళినా సరే, ఆ తర్వాత కిలోమీటర్కి 1 మెట్రిక్ టన్నుకి 7 రూపాయలు 5 పైసలు మాత్రమే మీరు చెల్లించవలసిన అవసరం ఉంది. మన పార్వతీపురం జిల్లాకు కూడా మేము ఉచితంగా సప్లై చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ డిపోలు లేవు. అందుకని పార్వతీపురం జిల్లా వాళ్ళు ప్రజలు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చి మన బొబ్బిలి డిపో నుండి తీసుకుంటున్నారో అది కూడా మేము ఇవ్వడం జరిగింది. తీసుకెళ్లాలనుకుంటున్నారో ముందు ఆ వెహికల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు యాప్ ఏదైతే మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీ సంబంధించిన యాప్ ఏది ఉందో అందులో మీ వెహికల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ తీసుకుని మీరు బుకింగ్ సెంటర్ పెట్టాం. మనం 3 డిపోలో 3 బుకింగ్ సెంటర్స్ పెట్టాం. తహసీల్దార్ ఆఫీస్లో మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత బుకింగ్ స్లిప్ ఇస్తే ఈ 2 తీసుకుని వెళ్తే మీకు ఆ డిపోలో మీకు శాండ్ని మీ వెహికల్లో ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే లేదు. దాన్ని పకడ్బందీగా మేము ఏర్పాటు జరిగింది. అది రేపటి నుండి అమల్లోకి వస్తుంది. వెహికల్ డెంకాడ లేదు, డెంకాడ కొత్త వలస అయిపోయింది. ప్రస్తుతం అయితే బొబ్బుల్లో మాత్రం మనకి 50,000 మెట్రిక్ టన్నులు ఉంది. తీసుకుంటున్నారు. అదే వైజాగ్ ఉన్న వస్తున్నారని చెప్తాను. నిన్న మాకు వచ్చిన న్యూస్ అంటే వైజాగ్లో వచ్చి తీసుకెళ్తున్నారని. అందుకని ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మన దగ్గర బొబ్బు నుండి తీసుకెళ్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఖర్చు తక్కువ. మనకి మెట్రిక్ టన్ 600 రూపాయలే. సో అందుకని ఎక్కడ ఇంతవరకు మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఎటువంటి కంప్లైంట్గా లేదు మన జిల్లాలో. ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, శాండ్ ఫ్రీ సప్లైలో కానీ ఇటువంటి కంప్లైంట్గా లేదు మన జిల్లాలో. అందుకని ప్రస్తుతం బొబ్బులు అవైలబుల్ ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ నుండి మేము రీచ్లో డీసెలింగ్ పాయింట్ ఒకటి పెడుతున్నాం. మేము డీసెలింగ్ పాయింట్ ఒకటి వంగర మండలంలో కొండ చక్రపల్లి విలేజ్లో వంగర మండలంలో మేము ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రాసాం మేము. అది కూడా వచ్చిన తర్వాత ఈ వీక్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ నుండి డీసిల్టింగ్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అక్కడ సుమారుగా ఒక 75,000 మెట్రిక్ టన్నులు మనకు అవకాశం ఉంది.
అవి తీసుకొచ్చి మళ్ళీ కొత్త వలస డెంకాల్లో పెడతాం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అది బుకింగ్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ శాండ్ బుకింగ్ చేసుకోవాలి. ఆ రెండు ఉంటేనే వాళ్ళకు ఆ వెహికల్ను మేము స్టాక్ పాయింట్ దగ్గరికి అలౌ చేస్తాము. సో ప్రతి స్టాక్ పాయింట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ రెండు, ఒకటి వెహికల్ రిజిస్ట్రేషన్, తర్వాత శాండ్ బుకింగ్ రెండు చెక్ చేయడం జరుగుతుంది. రెండు చెక్ చేసినాకనే వాళ్ళకు శాండ్ లోడింగ్ దగ్గరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో విదౌట్ బుకింగ్ అండ్ విదౌట్ రిజిస్ట్రేషన్ ఏమైనా వెహికల్ వస్తే వాళ్ళను శాండ్ రీచ్ దగ్గర స్టాక్ పాయింట్ దగ్గరికి పర్మిషన్ ఉండదు. సో అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాము. సో ఇది చాలా స్ట్రిక్ట్గా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా శాండ్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి అక్కడ శాండ్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ వెహికల్ ఓన్లీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో రిజిస్ట్రేషన్ చేశారో, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేశారో ఆ వెహికల్స్ను మాత్రం పర్మిషన్ ఉంటుంది. ఆ రెండు ఉంటేనే అందరినీ వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఎవరైనా దీన్ని వైలేషన్లో ఏమైనా వెహికల్ తీసుకువస్తే, లేకపోతే విదౌట్ పర్మిషన్ వెహికల్లో లోడింగ్ చేసి తీసుకెళ్తే, లేకపోతే ఎక్కువ లోడింగ్ తీసుకెళ్తే, అదేవిధంగా ఎక్కడైనా విదౌట్ పర్మిషన్ శాండ్ మైనింగ్ చేస్తే, శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.